మంత్రం చదువుతూ ఉంటే మీలో ఆత్మలో మీకు తేడా తెలుస్తుంది. సంతోషమైంది అనుకోండి, లోపల నుంచి మంత్రం చదవడం వల్ల మంత్రం చేయండి. కాదు నేను కళ్ళు మూసుకొని ఇట్లా సైలెంట్ గా కూర్చుంటే నాకు ఆత్మ సంతోషం వస్తుంది, అది చేయండి. అది ఇది రెండు చేస్తా, నాకు ఈ రెండు చేస్తేనే తృప్తి అంటే రెండు చేయండి. మీ మీ యొక్క ఆత్మకు పెరుగుదలకు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటే బాగుంటుంది. రండమ్మా. అట్లా అని ధ్యానం మానేయొద్దు. ధ్యానము అడ్వాన్స్డ్. ఉమ్. మీరు ఐఏఎస్ ఉన్నప్పుడు మళ్ళీ నేను 10th క్లాస్ చదవండి అమ్మా అంటే మీరు ఏమంటారు, కష్టం అవుతుంది మీకు. అదే టెన్త్ క్లాస్ మీరు టీచ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే మీకు అందులో కూడా ఆనందం అనుభవిస్తారు. సో మీరు ఓకే. మీరు మీరు భగవంతుని శక్తి ఎందులో అనుభవిస్తే అందులో మీరు రెండు చేయండి. మీకు రెండు అనుభవాన్ని ఇష్టమైతే. కొంతమందికి పూజలు చేయకుండా ఉండలేరు, ఎందుకంటే అది అలవాటైంది. అది అవునవును. ఏందో లోపల నుంచి పీక్తా ఉంటది. అబ్బా ఉమ్. నేను పత్రిజీ చేయొద్దన్నారు, వీళ్ళు చేయొద్దన్నారు, వాళ్ళు చేయొద్దన్నారు, బాబోయ్ అని పీక్కుంటూ ఇక్కడ కళ్ళు మూసుకుంటారు. అట్లా వద్దు. యా. మీరు ఆత్మని సంతోషంగా ఉంచండి, మీ యొక్క బాడీని మైండ్ కూడా సంతోషంగా ఉంచండి. ఒక 10 నిమిషాలు చేయండి, ఏమవుతుంది. ఇప్పుడు నేను గోదా దానప్పుడు చేస్తాను మంచిగా ఇది సుదర్శన యజ్ఞం చేస్తా సంవత్సరానికి ఒకసారి సమ్మర్ లో. ఆ డిసెంబర్ లో కళ్యాణం చేస్తా గోదాదేవిది. అవి నాకు నాకు తృప్తినిస్తే సంతోషం ఇస్తది, చేసుకుంటా నేను. నాకు ఇష్టమే. నాకు నా ఆత్మకు బలాన్ని ఇచ్చి నేను చేసుకుంటా. ఎవరు నన్ను ఆపలేరు వాటిని.